హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మై ఫేవరెట్ రెసిపీ అండి, చాక్లెట్ కేక్. నాకే కాదు మా పిల్లలకి కూడా చాలా ఇష్టమైన చాక్లెట్ కేక్ అండి. ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి, చూసేసేయండి. ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు ఆయిల్, 1/2 కప్పు వరకు కర్డ్ అండి, 1 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ అండి. ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు. సో ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఈ విధంగా జల్లించుకోవడానికి జల్లెడను పెట్టేసుకొని అందులోనే కోకో పౌడరు, మైదా పిండి, బేకింగ్ పౌడర్స్ వేసేసుకొని ఒకసారి జల్లించుకోండి. నేను ఇందులో యాడ్ చేసినవి వచ్చేసి మైదా పిండి, కోకో పౌడరు, బేకింగ్ పౌడరు, అలాగే బేకింగ్ సోడా అయితే వేసి మొత్తం అంతా జల్లించుకుంటున్నానండి. సో మీరు స్పూన్తో కానీ చేత్తో కానీ ఈ విధంగా జల్లించుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఇందాక చూపించాను కదా కాఫీ పౌడరు, ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కలిపేసుకుందామండి. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా ఈ విధంగా అయితే ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకుందాము. అందులోకి వచ్చేసి ఇందాక చూపించిన ఆయిల్ అండి, ఇది వచ్చేసి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ 1/2 కప్ అయితే తీసుకున్నాను. ఇందులోనే 1/2 కప్పు కర్డ్ ఆయిల్లోనే యాడ్ చేసేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు షుగరు, మీరు మరొక 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు. ఈ విధంగా అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా విస్కర్ తీసుకొని అంతా కూడా బీట్ చేసుకోవాలండి. నేను మొత్తం అంతా బీట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కర్డ్ అలాగే షుగర్ అనేది కరిగిపోయి ఆయిల్లో అంతా కలిసిపోవాలండి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా క్రీమీగా అయితే వస్తుంది. సో యాడ్ చేసేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో పాలనైతే యాడ్ చేయాలి. సో నాకు బౌల్ చిన్నదిగా అయిపోయింది, మరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పాలని తీసుకున్నాం కదా, నేనైతే కొద్దిగా పావు అంత అయితే వేసేసాను పాలని యాడ్ చేసిన తర్వాత ఇందాక లాగానే చక్కగా బీట్ చేసేసుకోండి. పాలు కూడా అందులో మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పాలు కూడా అందులో కలిసిపోయాయి, చూస్తున్నారా? సో పాలను పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి కోకో పౌడరు, అదంతా పిండి ఉంది కదా, ఆ పిండి మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇందులోకి వేసేసుకొని ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి. ఈ విధంగా చక్కగా ఉండలేమి లేకుండా అందులో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా టైట్గా అనిపిస్తే పాలని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. సో నేనైతే పాలని పక్కన పెట్టేశాను, అందుకనే నేను తీసుకున్న కరెక్ట్గా అయితే సరిపోయింది ఇంగ్రీడియంట్స్కి. సో ఈ విధంగా ఉండలేమి లేకుండా చక్కగా బీట్ చేసుకోవాలండి. సో పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, అప్పుడే మనకి కేక్ అనేది చక్కగా వస్తుంది. ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను చూడండి. సో మనం కేక్ బేక్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఎందులో అయితే కేక్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేక్ ప్యాన్కి ఈ విధంగా డస్టింగ్ చేసేసుకోండి ముందుగా. ఆ తర్వాత మనం చాక్లెట్ పిండిని తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి అయితే వేసేసుకోండి. ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్న బ్యాటర్ అంతా కేక్ ప్యాన్లోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ముందుగానే స్టవ్ మీద ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా మందపాటి గంజు తీసుకొని వేడి చేసుకున్న తర్వాత అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఈ విధంగా కేక్ టిన్ని లోపల పెట్టేసి చక్కగా అడ్జస్ట్ చేసేసుకోండి. దీనిపైన మూత పెట్టి మినిమం ఒక 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలంటే చూస్తున్నారు కదా,
నాకైతే ఇక్కడ 35 to 40 మినిట్స్ అయితే బేక్ అయిపోయిందండి. ఈ విధంగా ఫోర్క్ స్పూన్తో కానీ నైఫ్తో కానీ గుచ్చితే అంటుకోకుండా వస్తే మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయినట్లు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ టిన్ని పక్కకి దింపేస్తున్నాను. సో నేను ఇక్కడ పక్కకి తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ పూర్తిగా చల్లారిపోతుంది. ఈలోపు మనం పైన డెకరేటింగ్ కోసం చాక్లెట్ గనాచిని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇది వచ్చేసి షుగర్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగర్ పౌడర్ని వేసేసాను 1/2 కప్పు. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడరు, ఇందులోనే 1 కప్పు వరకు పాలైతే వేసేసుకోవాలి. ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే వేసేసాను. అలాగే కొద్దిగా సాల్ట్ని వేసేసుకోండి, చిటికెడంతా. ఇది పైన డెకరేటింగ్ కోసం చాక్లెట్ గనాచిని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. సో అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా పాలను అయితే వేసేసుకొని కలుపుకోవాలి. సో కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వేసేసుకోండి. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసుకోండి. సో మన కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అంతా కూడా కలిపేసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఒక 3 to 5 మినిట్స్ పాటు మనం చక్కగా లో ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలండి. చక్కగా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా హీట్ చేసుకోవాలి దీన్ని. నేను ఇక్కడ ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా హీట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తే మన చాక్లెట్ గనాచి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. కాస్త పల్చగా ఉంది కదా, ఇంకాస్త చిక్కబడినివ్వాలి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా చక్కగా. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఇందులోకి కాస్త ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని అయితే వేసేసుకోవాలి. సో ఇందాకడికి ఇప్పటికి కాస్త చిక్కపడిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకుంటే మనకి చక్కగా షైనింగ్ కనిపిస్తుందండి బటర్ని యాడ్ చేయడం వలన. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం కేక్ బేక్ చేసుకున్న కేక్ టిన్ని తీసుకొని ఈ విధంగా కేక్ని అయితే చక్కగా రిమూవ్ చేసేసుకోండి. ఈజీగా ఊడి వస్తుంది. సో ఈ విధంగా ప్లేట్ బోర్లించుకొని చక్కగా ప్లేట్లోకి కేక్ని తీసుకుందాము. ఫస్ట్ చూస్తున్నారు కదా, కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో మనం పైన డెకరేట్ చేసుకుందామని చెప్పాను కదా. ఇందాక ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాచిని దీనిపైన వేసేసుకోండి. చూడండి కాస్త చల్లారాక మరి కాస్త చిక్కపడింది, చూస్తున్నారు కదా. సో నేనైతే ఇక్కడ స్పూన్తో చేస్తున్నాను. ఈ విధంగా చుట్టూరా కేక్ అంతా కూడా ఈ చాక్లెట్ గనాచిని మొత్తం అంతా కూడా ఈ విధంగా స్పూన్తో అనుకోండి. సో చక్కగా మీరు ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో మనం కేక్ని డెకరేట్ చేసేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో పిల్లలకి నచ్చే విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాచి మొత్తం అంతా కూడా కేక్కి చుట్టూరా కూడా అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా. సో మన చాక్లెట్ కేక్ చూస్తుంటే నేను ఊరిపోతుందండి నాకైతే. సో ఇంకాస్త పిల్లలకి నచ్చే విధంగా డెకరేట్ చేసుకోవడానికి నేనైతే ఇంట్లో వచ్చేసి జెమ్స్ ఉన్నాయండి. సో వాటితో అయితే డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా జెమ్స్తో కానీ ఏవి ఉంటే అవి వాటితో క్యాషూ నట్స్ కానీ బాదం కానీ లేదంటే చాక్లెట్స్ కానీ ఏది ఉన్నా కూడా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇంట్లో అయితే నాకైతే జెమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను పిల్లలకి నచ్చే విధంగా అయితే ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మనం పైన చాక్లెట్ గనాచిని ప్రిపేర్ చేసి వేసుకున్నాం కదా. చక్కగా గ్లాసీ లాగా షైనింగ్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా చుట్టూరా అయితే జెమ్స్తో నేను
డెకరేట్ చేశాను. ఈ విధంగా మధ్యలో అయితే వేసేసాను. సో పిల్లలకి చాలా నచ్చుతూ ఉంటాయి కదా జెమ్స్, సో కాస్త ఎక్కువగానే వేసేసాను. సో ఈ ప్లేట్ అంతా మెషీగా అయిపోయింది కదా. సో వేరొక ప్లేట్లోకి అయితే మనం కేక్ని షిఫ్ట్ చేసుకుందాము. సో ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. హాట్ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడే ప్రిపేర్ చేశాను కదా, సో కట్ చేయడానికి కాస్త కష్టంగా ఉంది. బట్ మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా కట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, కూల్గా కూడా. సో పిల్లలు అసలు ఆగట్లేదు, స్కూల్ నుంచి వచ్చేసారు. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉందండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో పిల్లలకైతే చాలా నచ్చింది, నాకు కూడా చాలా నచ్చిందండి. సో డిఫరెంట్ చక్కగా చాక్లెట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అచ్చం మనం షాప్లో తీసుకున్న లాగానే ఉంది అండి. బేకరీ స్టైల్లో చాక్లెట్ కేక్ తయారీ విధానం చూసేశారు కదా. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.